ఏపీ పాలిటిక్స్ లో రైతుల అంశంపై మాటల యుద్ధం తీవ్రంగా మారింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ జగన్ ఎక్స్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులపై ప్రేమ బూటకమని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా, పంటల బీమా, ధరల స్థిరీకరణ వంటి పథకాలను సమర్థంగా అమలు చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో పంటల బీమా రద్దు, పెట్టుబడి సాయం తగ్గింపు, అలాగే వివిధ పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి అంశాలపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులకిచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని ఆరోపిస్తూ ఆయన దుయ్యబట్టారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ విడుదల చేసిన స్టేట్ ఫినాన్స్ 2024-25 నివేదిక కీలక అంశాలను వెల్లడించింది. రాష్ట్ర ఆదాయ వృద్ధి నెమ్మదిగా కొనసాగుతుండటంతో పాటు ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం మొత్తం 1,67,676 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు నివేదిక తెలిపింది. ఇందులో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం 89,435 కోట్లుగా ఉండగా పన్ను రహిత ఆదాయం 5,972 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయంలో సొంత ఆదాయం వాటా 57% మాత్రమే ఉండటంపై నివేదిక ప్రస్తావించింది. రాష్ట్రం 60,285 కోట్ల భారీ రెవెన్యూ లోటును నమోదు చేసినట్లు కాగ్ వెల్లడించింది. రెవెన్యూ ఆదాయాలు సాధారణ వ్యయాన్ని పూర్తిగా కవర్ చేయలేకపోవడంతో ప్రభుత్వం అప్పులపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోందని నివేదికలో పేర్కొంది. ఏడాదిలో అధిక రోజులు ఓవర్ డ్రాఫ్ట్ లో కొనసాగిన పరిస్థితి రాష్ట్ర నగదు ప్రవాహ ఒత్తిడిని సూచిస్తోందని కాగ్ తెలిపింది. ఎక్సైజ్ ఆదాయం పెరుగుతున్నప్పటికీ జీఎస్టీ, ఎస్జీఎస్టీ వృద్ధి జాతీయ సగటుతో పోలిస్తే తక్కువగా ఉందని నివేదిక స్పష్టం చేసింది.